మనిషి సహజ స్వభావం ఏమిటి అంటే మనకు ఎవరైనా ఏదైనా సమస్య ఉందని చెప్పిన వెంటనే మనం ఒక మేధావిలా మారిపోయి నువ్వు ఇలా చెయ్యు, నువ్వు అలా చెయ్యు, నేను అయితే ఇలా చేసేవాణ్ణి, నేను అనుకుంటాను, నాకు తెలిసి నేను చెప్పిన ఈ ఆలోచనే బెస్ట్ అని ఇలా రకరకాల సొల్యూషన్స్ని వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇలా మనం సమస్యను వినడానికి ముందే పరిష్కారాన్ని చెప్పేస్తాం. ఇది మనం వారిపై ఉన్న ప్రేమతో లేదా మన ఆతృతతో దయతో చేసే పని. కానీ ఇక్కడ మనం ఆలోచించగలగాలి ఒక విషయాన్ని. ఇప్పుడు ఆ వ్యక్తికి నిజంగా కావాల్సింది సమస్యకు ఉన్నపలంగా సలహా చెప్పడం కాదు. ఆ వ్యక్తికి కావాల్సింది తన సమస్యను అంగీకరించడం మొదటగా కావాలి. తర్వాత ఆ సమస్యపై అతనికి పూర్తిగా అవగాహన కలగాలి. ఆ సమస్య వల్ల తన మనసులో కలిగే అల్లకల్లోలాన్ని తను బయటపెట్టగలగాలి. కాబట్టి మనం సలహాలు ఇవ్వడం మొదలుపెట్టిన మరుక్షణమే వారి మనసులోని భావాలను మనం అడ్డుకట్ట వేసినట్టుగా అవుతుంది. మనం సమస్యకి ఒక సొల్యూషన్ని చెప్పడం ప్రారంభించిన వెంటనే తన మనసులోని భావాలను చెప్పడం ఆపేస్తాడు. అప్పుడు మనకు తెలియకుండానే వారి మనసులోని భావాలను మనం తొక్కేస్తాం. కాబట్టి ఇప్పుడు వారికి కావలసింది ఒక ఎమోషనల్ సపోర్ట్. అందుకోసం నువ్వు ఒంటరివి కాదు, నీకోసం నేను ఉన్నాను అనే భావనను వారిలో కలిగేలా ఒక సాధారణ మనిషిలా ప్రవర్తించండి. భుజంపై చెయ్యి వేసి మాట్లాడండి. ఈ చర్యల వల్ల తన మాటల కంటే ఎక్కువ కూడా అవి ఫలితాన్ని చూపిస్తాయి. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు వాళ్ళు మాట్లాడే తీరికి అనుకూలంగా ఉండి ఊకొడుతూ మనసులో మాటలను బయటపెట్టనివ్వండి. వారి మాటలో మాట కలుపుతూ వాళ్ళు మాట్లాడేది మొత్తం వినండి. అలా వింటూ ఉన్నప్పుడు మన భావాలు, మన ప్రతిస్పందనలు ఒక సానుభూతిలా కాకుండా నువ్వు సహాయం చేస్తున్న అనుభూతిని వాళ్ళకి నువ్వు కలిగించాలి. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు, నువ్వు అలా అనుకోవడం కరెక్టే అనే భావాన్ని మీరు ప్రకటించాలి. కానీ నీకు ఇలా అనిపించడం లాజికలే అని వారికి ఏకపక్షంగా తీర్పుని ఎప్పుడూ ఇవ్వద్దు. మీరు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆ తర్వాత కొంత సమయాన్ని వారికి ఇచ్చి నువ్వు ఆ సమస్య గురించి మరింత చెప్పగలవా లేదా ఆ సమస్యను నిన్ను ఎలా ప్రభావితం చేస్తుంది అని అడగండి. ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ కేవలం సాటి మనిషిగా వాళ్ళ మాటలను వినండి చాలు. అలాంటి సమయంలో మనిషిగా ఉండండి. ఒక చెయ్యితో స్పర్శిస్తూ, ఒక చెవితో వింటూ వారి గుండెను తాకే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఏదైనా సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు సలహా ఇచ్చే సూపర్ హీరోలా మాత్రం మీరు ఫీల్ అవ్వకండి. ముందు వారు చెప్పేది ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. వారికి మానసికంగా ఒక భరోసాను కల్పించండి.